ఓం శ్రీ సాయి బాబా జీవిత చరిత్రం 26వ అధ్యాయం. భక్త పంతు హరిశ్చంద్ర పిటాలే గోపాల్ అంబాదేకర్. ప్రస్తావన: ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా నుండునది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును కానీ దండమును కానీ చూచి పామనుకొన్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును కానీ అంతర్గతంగానున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచునటుల చేయును. మసకపడునది నిజస్వరూపము కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగుచేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. ఆంతరంగిక పూజ. హేమత్ పంత్ మనకొక కొత్త రకపు పూజ విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములను కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్విక భావములనెడు 8 తామర పుష్పములు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించెదముగాక. భావమును బక్క వారి శిరముపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారం నగలతో అలంకరించి మన సర్వమును వారికి సమర్పింతుముగాక. వేడిని తొలగించుటకు భక్తి అనే చామరమును వీచెదముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయము, దానిని లోపలి వైపు పోవునట్లు చేయము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారములను కలుగునట్లు చేయము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖదుఖానుభవములు కలుగకుండానట్లు మా నేత్రములు నీవిగా చేయము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొని నీ ఇష్టం వచ్చినట్ల చేయము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలెదము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీ పోవు ఇచ్చ లేకుండెను. కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందురు. BVNCI రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచట తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. ఉదయమే షిరిడీ చేరిరి. 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. బాబా కటాక్షముచే అతని ముఖముపై నీళ్లు చల్లగా తెలివి వచ్చెను. నిద్ర నుండి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిల్చున్నట్టులా ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురుని అందే ఆశ్రయము నిలుపుము.
ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితాలి. బొంబాయిలో హరిశ్చంద్ర పితాలే అను వారుండిరి. అతనికి మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకొకడు కలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేద మందులను కూడా వాడెను, కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడి ఉండుట ఒకటే సాధనం ఒక్కటిగా మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి రాజధానిలో వెల్లడి చేసినని వింటిమి. 1910లో పితాళే అట్టి కథలు కొన్నింటిని వినను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను తాకుట చేతను బాగు కానట్లి జబ్బులను బాగు చేయనని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంటదీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదునకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను, కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకుండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇటులేడ్చుటచుండగా బాబా ఆమెను ఇటుల ఓదార్చెను. ఇటుల ఏడవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవాణిని బసకు తీసుకుని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యను. వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చును. పితాళే కుటుంబం అంతయు సంతోషించిరి. వారి సంశయములన్నీ తీరెను. పితాళే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదముల నొత్తుచూ కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనియే, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారికి తప్పక భగవంతుడు రక్షించును. పితాళే ధనికుడు, మర్యాద కలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలమునిచ్చెను. పితాళే భార్య సాత్వికురాలు, నిరాడంబరము, ప్రేమ, భక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టిని గిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ, ప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తన భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను పూజించి శరణు వేడునో వానికి భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితాళేను దగ్గరకు పిలిచి ఇట్లనెను, బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను.
వీనిని నీ పూజా మందిరంలో పెట్టుకుని పూజింపుము, నీవు మేలు పొందెదవు. పితాళే వీనిని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వచనములకై ప్రార్థించెను. ఇదే తనకు షిరిడీ పోవుటకు మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చనని బాబా మాటల అర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలనని కుతూహలపడెను కానీ బాబా ఊరుకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతము ఎంతయో చెప్పి, బాబా అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చిననెను. అదేమి అని అడిగెను. ఆమె తన పుత్రునికిట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీ పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కోట్ మహారాజు గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరములో పెట్టి పూజింపమనిరి. మీ తండ్రి గారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీవు అదృష్టవంతుడగుటచే అక్కల్కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింప చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము, సంశయములను దురాలోచనలను విడుముము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడుము, సత్ప్రవర్తనము అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము, రూపాయలను పూజింపుము. వాటిని చక్కగా పూజించి వాని విలువ కనుగొని యోగుల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలో ఉన్న భక్తిని మేల్కొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితాళే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి అందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యము గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా నుండెను. అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాల్ నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. టానా జిల్లాలో జౌహర్ స్టేట్లోనూ వారు ఉద్యోగములు చేసి విరమించుకొనిరి. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించిరి కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారంగా 7 ఏళ్ళు గడిచెను. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివారు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావవలనని నిశ్చయించుకొనెను. అతడి ప్రకారంగా చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించుకొనెను. కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి, అక్కల్కోట మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచు పుస్తకమునిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకుని చదువనించెను. పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుగా నాటి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ అనుభవము పూర్తిగా కొన్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మనెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేలా నీ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపములను నేల విడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను.
బాబా సలహా ఈ ప్రకారంగా లభింపనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞతను దయాళుత్వమును చూచి అంబాదేకర్ బాబాయందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితిని బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 26వ అధ్యాయం సంపూర్ణం.